అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గానే తన కక్ష సాధింపు కోసం ఎవరైతే టీడీపీ వాళ్ళు తన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం కంప్లెయింట్ చేయడానికి ఒక యాప్‌ను రిలీజ్ చేయబోతున్నాము. దాంట్లో మీరు ఆ యాప్ ఓపెన్ చేసి మీ కంప్లెయింట్ రిజిస్టర్ చేయండి. ఎవరి వల్ల మీరు బాధపడ్డారు. సో ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు కూడా పెట్టండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటో చూపిద్దామని చెప్పేసి ఆ యాప్ గురించి రీసెంట్‌గానే చెప్పారు. సో దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా హాట్ టాపిక్ అయిపోయిందండి ఈ విషయం. ఎందుకంటే ఇదేమన్నా ప్రజలకు ఉపయోగపడే యాప్ కాదు. కేవలం కక్ష సాధింపు కోసం వాళ్ళకు ఉపయోగించుకునే యాప్‌గా మారింది కాబట్టి, అలాంటిది ఒక యాప్‌ని వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఒక పోస్ట్ అయితే పెట్టారండి ట్విట్టర్‌లో. సో ఇప్పుడు ఇది చాలా హల్చల్ అవుతుంది. ఎందుకంత హల్చల్ అవుతుంది? ఆయన అసలు ఏం పెట్టారు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇదేనండి సత్యకుమార్ యాదవ్ గారి అకౌంట్. సో ఆయన ఏం పెట్టారు అంటే, "అన్న పోలీసులు పట్టుకున్నారు కాపాడన్నా" అని ఒక వైసీపీ నేత ఎవరో అడిగారనుకోండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తే ఎలా ఉంటదంటే, "నువ్వేం కంగారు పడకు. ఫోన్ తీసుకో, ప్లే స్టోర్ ఓపెన్ చెయ్యి. అందులో రప్పారప్ప అని ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకో. లాగిన్ అవ్వు. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చెయ్యి. అక్కడ 11 పేజీలు ఫామ్ ఉంటుంది. చిక్కటి చిరునవ్వుతో దాన్ని ఫిల్ చెయ్యి. లాస్ట్‌లో వై నాట్ 175 అని ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చెయ్యి. 4 ఏళ్ళు కళ్ళు మూసుకో. అందరికీ సినిమా చూపిద్దాం. ఓకేనా అని మెసేజ్ వస్తుంది. కింద సిద్ధం బటన్ మీద క్లిక్ చెయ్యి. అంతే. ఇంక అంతా భగవంతుడి మీద భారం వేసుకుందాం. ఆయనే చూసుకుంటాడని" చెప్పేసి అంటే ఒక సెటరికల్‌గా ఈ పోస్ట్ అయితే పెట్టారండి. దాని కింద ఏం మెన్షన్ చేశారంటే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని షేర్ చేస్తున్నాను. అజ్ఞాత సృష్టికర్త సృజనాత్మకతకు అభినందనలు. అంటే ఆయన పెట్టింది కాదు. ఎక్కడో సోషల్ మీడియాలో ఆయన చూస్తే గనక ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు ఇది సూట్ అవుతుంది కాబట్టి దీన్ని షేర్ చేస్తున్నా అని చెప్పేసి అని పెట్టారు. సో ఇది ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి నా అభినందనలు అని చెప్తున్నారు. సో నాకు ఇది చూడగానే చాలా నవ్వొచ్చిందండి. ఎందుకంటే వై నాట్ 175 చెప్పారు. అలాగే చిక్కటి చిరునవ్వు అంటున్నారు. 11 అనే నంబర్‌ని యూజ్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే ఇలా హేళన చేయడం ఏమాత్రం తప్పు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికి యాప్ క్రియేట్ చేయడం ఏంటండి? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే టెక్నాలజీని యూజ్ చేసి ఒక యాప్ క్రియేట్ చేస్తారనుకుందాం. మరి వీళ్ళ కక్ష సాధింపు కోసం టెక్నాలజీని యూజ్ చేసిన ఈయన మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ పెట్టలేదు? అది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. మరి అప్పుడెందుకు ఓన్లీ క్యాష్‌ని మాత్రమే తీసుకున్నారు? అప్పుడెందుకు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోలేదు? అంటే టెక్నాలజీని యూజ్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఇంత ట్యాక్స్ అని ఉంటది కదా! అది కట్టాలనా? అలా కట్టాలని ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ అనేది నిజమే కదా! మరి దీన్ని కూడా చాలామంది వైసీపీ నాయకులు లేదు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదు. మద్యం వల్ల లిక్కర్ స్కామ్ ఎలా ఎలా దోచుకుంటామని చెప్పేసి అడ్డంగా వాదిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడేం సమాధానం చెప్తారు? మీ కక్ష సాధింపు చర్య కోసం మీరైతే ఇలాగా యూజ్ చేసుకోవచ్చు టెక్నాలజీని. మరి మద్యం దుకాణాల్లో ఎందుకు ఇలాగా క్యూఆర్ కోడ్‌లు పెట్టి ఎందుకు చేయలేదు? అంతెందుకండి ప్రెజెంట్ ఒక పల్లెటూరులో ఉన్న టీ కొట్టుకెళ్ళినా సరే అక్కడ క్యూఆర్ కోడ్‌లు ఉంటున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అలాంటిది అంత ఎక్కువగా అంటే గవర్నమెంట్‌కి ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా మద్యం వల్లే కదా! అది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి విషయంలో ఎందుకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టలేదు? ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నారు? ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే. సో దీన్ని బట్టి మనకేం తేలుతుందంటే నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇక మన విషయంలోకి వస్తే ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు పోస్ట్ పెట్టిందైతే 100% కరెక్ట్ అండి. వీళ్ళని ఎందుకంటే కక్ష సాధింపు చర్యల కోసం కూడా ఇలాంటి యాప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు రేపొద్దున చంపేయడానికి కూడా యాప్ ఎందుకు క్రియేట్ చేయరు? ఆల్మోస్ట్ ఇది ఒకటే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో అంట ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎలా ఉదాహరణగా చూసుకోవాలంటే ఒక వైసీపీ కార్యకర్త కావచ్చు, లేదంటే ఇంకొక నేత ఎవరన్నా కావచ్చు, ఫుల్‌గా డ్రంక్ చేసి ట్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక ఆయన పట్టుకున్నారు. ఈయనేం చేశాడు? ఆయనకు తెలిసిన నాయకుడికి ఫోన్ చేసి, "అన్నా నేను ఇలా దొరికిపోయినా" అంటే అప్పుడు ఆళ్ళు ఫోన్ చేసి, "ఫోన్ ఓపెన్ చేయి" ఇప్పుడు ఈయన చెప్పారు కదా! "ఫోన్ ఓపెన్ చెయ్యి, రప్పారప్ప యాప్ డౌన్లోడ్ చేసుకో, అందులో కంప్లెయింట్ చేయి." ప్రతి చిన్నదానికి కూడా కంప్లెయింట్ చేయరు అని గ్యారంటీ ఏంటి? దీన్ని సద్వినియోగం చేసుకుంటారని గ్యారంటీ ఏంటి? సో వైసీపీ నాయకులు ఈ యాప్‌ని
దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యాప్‌కు అనుమతి ఇవ్వడం కూడా కష్టమని నేను అనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే ప్రజల నుంచి అంగీకారం కూడా రాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కక్షపూరిత రకంగా ఆలోచిస్తే రేపొద్దున పాలిటిక్స్ ఏ విధంగా మారిపోతాయండి అసల? ప్రజల కోసం పనిచేయడానికి ఎవరు రారు. ఓన్లీ కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తారేమో ఇలాంటివి గనక అంగీకరిస్తే గనక. సో, సత్యకుమార్ యాదవ్ గారు లాంటి పెట్టిన ఈ పోస్ట్ వల్ల చాలామంది కూడా స్పందిస్తారు కదా! దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ యాప్ అయితే రిలీజ్ చేయలేరు. బయటికి రాదేమో అని నాకనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే ఈ యాప్ అనేది ఒకటి తయారవుద్దంటారా అసల? ఒకవేళ తయారు చేసినా రిలీజ్ చేస్తారంటారా? ఒకవేళ రిలీజ్ చేసినా ప్రజల నుంచి ఎంతవరకు మద్దతొస్తదో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.